ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విరాట్ గౌరీ. ఈరోజు నేను మైనూత్కి వచ్చాను. ఇది ఒక స్మాల్ టౌన్. ఇది కిల్లేర్ కౌంటీలో ఉంటుంది. డబ్లిన్ నుంచి చాలా క్లోజ్, ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను అనుకుంటున్నాను. మెయిన్గా మైనూత్ క్యాస్టల్ అండ్ మైనూత్ యూనివర్సిటీ ఉంది ఇక్కడ. మన సెయింట్ పీటర్స్ కాలేజ్ కూడా ఉంది. ఇవన్నీ కవర్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టౌన్ హౌస్ స్క్వేర్ దగ్గర ఉన్నాను. ఇది పబ్లిక్ ఏరియా, మెయిన్ సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ పీపుల్ ఎవరైనా మీట్ అవ్వాలంటే ఈ ప్లేస్కి వస్తారు. దీని చుట్టూ కేఫ్స్, షాప్స్, బార్, రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి. ఈ ప్లేస్ మైనూర్ టౌన్ కి హార్ట్ లాంటిది. ఓల్డెన్ డేస్ లో టౌన్ మీటింగ్స్ కానీ, లోకల్ అనౌన్స్మెంట్ కానీ, పబ్లిక్ గ్యాదరింగ్ అన్ని ఇక్కడ జరిగేటివి. సో ఇది సోషల్ హబ్ లాగా ఉంటుంది టౌన్ కి. ఈ కేఫ్ దగ్గర ఒక పిల్లర్ పాయింట్ చేస్తున్నారు. ఇది 1916 లో పెట్టారు ఈ పిల్లర్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుంది మైనూత్ పౌండ్. అంటే ఇప్పుడు మొత్తం చేంజ్ చేసేసారు. ముందు ఏం చేసేవాళ్ళంటే ఈదుల్లో తిరిగే గుర్రాలు, షిప్స్ ఎవరైనా అన్కంట్రోల్గా వదిలేస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. మళ్ళీ అది ఎవరైతే వాళ్ళు వచ్చి దాన్ని ఫీ పే చేసి తీసుకునేవాళ్ళు, అంటే ఫైన్ లాగా. ఇప్పుడు అదంతా చేంజ్ అయిపోయింది. కొన్నిసార్లు ఎనిమల్ ఆడిషన్ కూడా వేసేవాళ్ళు. అంటే ఆ ఎనిమల్స్ ని ఆ ఓనర్స్ ఫైన్ కట్టి తీసుకెళ్ళకపోతే దాన్ని ఒక ఆడిషన్ లాగా చేసి అమ్మేవాళ్ళు. అంటే ఇది ఓల్డెన్ డేస్ లో టౌన్ ఎనిమల్ కంట్రోల్ సిస్టమ్ లాగా. పక్కనే వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఆ ఎనిమల్స్ ఏమీ లేదు కాబట్టి దాన్ని అంతా రీస్టోర్ చేసి ఒక హిస్టారికల్ స్పాట్ లాగా చేశారు. మంచి సీటింగ్ ఏరియా చేశారు. ఎవరినో వచ్చి రిలాక్స్ అయ్యేటట్టు ఉంది ఇది బాగా. మీరే చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్ గా చేశారు. ఇప్పుడు ఇది ఒక పీస్ఫుల్ హెరిటేజ్ సైట్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుంది మైనూత్ క్యాస్టల్. ఒకప్పుడు ఐర్లాండ్ లోనే అత్యంత శక్తివంతమైన క్యాస్టల్ ఇది కూడా ఒకటి. కానీ 1535 లో జరిగిన భయంకర యుద్ధం వల్ల ఈ క్యాస్టల్ మొత్తం దాదాపు ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తుంది ఆ క్యాస్టల్ యొక్క శిథిలాలు మాత్రమే. దాదాపు మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈ క్యాస్టల్ చూడడానికి ఎంట్రీ ఫీజు ఏం లేదు. అంతేకాకుండా మనకు ఒక గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం రిసెప్షన్ లోకి వెళ్తే అక్కడ మనకు సంబంధించిన గైడ్ కూడా ఉంటారు. నేను ఇప్పుడు చెప్పింది ఇంకా చెప్పబోయేదంతా ఆ గైడ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. 1176 లో నార్మన్స్ ఈ క్యాస్టల్ కట్టారు. ఈ నార్మన్స్ అనే వాళ్ళు ఈ ఐర్లాండ్ పాలిటిక్స్ లో చాలా రోల్ ప్లే చేశారు. వీళ్ళు ఒరిజినల్ గా అయితే వైకింగ్స్ అంట. నార్వే, డెన్మార్క్ కంట్రీస్ లో ఉండేవాళ్ళంట. కానీ 9th-10th సెంచరీస్ లో అక్కడ నుంచి ఫ్రాన్స్ కి వచ్చి అక్కడ లోకల్ పీపుల్ తో మిక్స్ అయిపోయి వాళ్ళ కల్చర్, లాంగ్వేజ్ నేర్చుకుని అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. అప్పట్లోనే వీళ్ళకున్న స్ట్రాంగ్ మిలిటరీ స్కిల్స్ తో యూరోప్ లోనే ఒక స్ట్రాంగ్ గ్రూప్ గా తయారయ్యారు. అప్పట్లో ఐర్లాండ్ లో ఒక ఐరిష్ కింగ్ తన కింగ్డమ్ అయిన ల్యాండిస్టన్ కోల్పోయాడు. మళ్ళీ తన సింహాసనం తిరిగి దక్కించుకోవడానికి మిలిటరీ సపోర్ట్ కోసం ఈ నార్మన్స్ అయితే హెల్ప్ అడిగాడు. అప్పుడు వచ్చిన నార్మన్స్ మళ్ళీ రిటర్న్ అవ్వలేదు, ఇక్కడే సెటిల్ అయిపోయారు. అలా స్లోగా వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగ్ మిలిటరీని ఇక్కడున్న రాజుకి ఇచ్చి రాజు దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని ఈ క్యాస్టల్ కట్టారు. ఫిజ్రాల్ ఫ్యామిలీ ఈ క్యాస్టల్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి రూల్ చేసింది. ఇది వాళ్ళకి హోమ్ షెల్టరే కాదు, ఒక అడ్మినిస్ట్రేషన్ సెంటర్ లాగా యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో శత్రువుల నుంచి ఈ క్యాస్టల్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ వాల్ థిక్నెస్ అయితే చాలా ఎక్కువ పెట్టి కట్టారు. 15th సెంచరీలో ఈ క్యాస్టల్ ఐర్లాండ్ లోనే బిగ్గెస్ట్ అండ్ రిచెస్ట్ క్యాస్టల్ గా పేర్కొనింది. ఇక్కడ గ్రీన్ హాల్ మీటింగ్స్ కూడా జరిగేటివి. తర్వాత జరిగిన దాడుల వల్ల ఈ క్యాస్టల్ మొత్తం తీవ్రమైన నష్టం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్న గోడ మాత్రమే క్యాస్టల్ మొత్తంలో మిగిలింది. దీనికి మనం ఇన్సైడ్ కూడా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ చూస్తే అడుగడుగున వాళ్ళ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కిటికీలే కనిపిస్తున్నాయి. ముందు ఎవరైనా అటాక్స్ చేస్తే ఆ కిటికీల నుంచి బయటికి బాణాలు వదిలేవాళ్ళంట. ఫ్రెండ్స్, ఈ కోట మొత్తం 3 floors ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రౌండ్ ఫ్లోర్. దాని అంతా చేంజ్ చేసి ఇక్కడ ఒక పోస్టర్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఈ పోస్టర్ లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చూడండి, దీని చరిత్ర అంతా ఇక్కడ ఉంది. పోస్టర్స్ ద్వారా అతికిచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలా వచ్చారు, ఎవరు ఏం చేశారు అన్ని అతికిచ్చి రాస్తున్నారు ఇక్కడ. మీరు వస్తే ఇది ఒకసారి క్లియర్ గా చదవండి, మీకు అర్థమవుతుంది హిస్టరీ అంతా. ఈ క్యాస్టల్ యొక్క 800 years హిస్టరీ అంతా ఈ పోస్టర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకప్పుడు ఫిజ్రాల్డ్ ఫ్యామిలీ ఈ క్యాస్టల్ ని ప్రధాన కేంద్రంగా పెట్టి పాలించేవాళ్ళు. ఇక్కడ నుంచి డబ్లిన్ చాలా దగ్గర ఉండడం వల్ల ఇది ఒక మెయిన్ ట్రేడింగ్ పాయింట్ గా యూజ్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఈ ఫ్యామిలీని ఎల్డ్స్ ఆఫ్ కిల్డేర్ అని పిలుస్తారంట. ఫ్రెండ్స్, ముందు క్యాస్టల్ ఇలా ఉండేది. చుట్టూ వాటర్ తో అగ్రికల్చర్ ల్యాండ్ మధ్యలో ఉంది. క్యాస్టల్ చుట్టూ వాల్ కట్టారు, ఎవరైనా ఎనిమీస్ అటాక్ చేస్తే ఆపడానికి. మీరు చూస్తున్న హైయెస్ట్ టవర్ ఉంది కదా, అదే మెయిన్ టవర్ అంటారు. మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. కోట మొత్తానికి ఇదే స్ట్రాంగెస్ట్ ప్లేస్. ఇక్కడే కింగ్స్ ఉంటారు. అండ్ చివరి డిఫెన్స్ పాయింట్ కూడా ఇదే. ఎనిమీస్ ఎవరైనా చివరికి ఇక్కడికి వచ్చి ఫైట్ చేయాల్సిందే. అందుకే దీని దగ్గరికి ఎవరు రాకుండా మోస్ట్ సెక్యూర్ గా ప్రిజర్వ్ చేస్తారు. మీరు చూస్తే పైన 4 chambers ఉన్నాయి అండ్ కిటికీలు కూడా ఉన్నాయి చూడండి. ఎవరన్నా దీని చుట్టుముడితే అక్కడి నుంచి అటాక్ చేస్తారు. ఇక్కడ కింగ్స్ ని లార్డ్స్ అని పిలుస్తారు. మనం చూసిన ఈ ముగ్గురే ఈ క్యాస్టల్ రూల్ చేసింది. అందుకే వాళ్ళ పిక్చర్స్ ని ఇక్కడ పెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వెంటిలేషన్ కోసం ఈ ఒక విండో పెట్టారు. వాల్స్ అయితే ఆర్చ్ షేప్ లో ఉన్నాయి. మొత్తం స్టోన్స్ తో కట్టారు. మా గైడ్ చెప్తాను జాగ్రత్తగా ఉండమని. లాస్ట్ నైట్ ఒక స్టోన్ కింద పడిందంట. ఎనిమీస్ అటాక్ చేసినప్పుడు వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫుడ్ కావాల్సినవన్నీ ఇక్కడే పెట్టుకునే వాళ్ళంట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఏం లేదు, మొత్తం వాల్స్ మాత్రం మిగిలాయి. ఫిజ్రాల్డ్ ఫ్యామిలీలో లాస్ట్ వాడైన థామస్ ఇంగ్లాండ్ కింగ్ అయిన హెన్రీ 8 కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అప్పుడు 10 days పాటు యుద్ధం జరిగింది. ఫిరంగులతో అన్నిట్లో దాడి చేశారు. ఆ తర్వాత 10వ రోజు థామస్ ఇంగ్లాండ్ ఆర్మీ చేతిలో ఓడిపోయాడు. అలా 10 రోజుల పాటు ఈ 2 ఆర్మీస్ కి జరిగిన యుద్ధంలో ఈ క్యాస్టల్ మొత్తం స్పాయిల్ అయిపోయి శిథిలం అయిపోయింది. ఈ క్యాస్టల్ వాల్స్ అయితే చాలా తిక్కుగా ఉన్నాయి. విండోస్ కూడా ప్రాపర్ గా పెట్టారు. ఈ విండోస్ వెంటిలేషన్ కోసం పెట్టారు. మళ్ళీ ఎనిమీస్ ఏమైనా అటాక్ చేస్తే వాళ్ళ మీద బాణాలు వదలడానికి కూడా పెట్టారు. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఈ క్యాస్టల్ మొత్తం నాశనం అయిపోయినా ఈ రూమ్ లో మాత్రం ఏం కాలేదు. కానీ ఇప్పుడైతే ఇది వర్కింగ్ లో లేదు.
అప్పుడు ఈ కిటికీల నుంచి బాణాలే కాకుండా పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళు వేసేవాళ్ళంట. అంతేకాకుండా శాండ్ హీట్ చేసి వచ్చిన ఎనిమీస్ మీద పోసేవాళ్ళంట. ఫ్రెండ్స్, క్యాస్టల్ బయటికి చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పర్ఫెక్ట్ మిలిటరీ ప్లానింగ్ సిస్టమ్ తో కట్టారు. ఇక్కడ ప్రతి వాళ్ళకి పర్పస్ ఉంది, ప్రతి గేట్ కి సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, ప్రతి టవర్ కి డిఫెన్సివ్ స్ట్రాటజీ ఉంది. ఈ క్యాస్టల్ కట్టడానికి యూజ్ చేసిన మ్యాసివ్ స్టోన్స్, ఎక్స్ట్రీమ్ థిక్నెస్ అండ్ లేయర్ బై లేయర్ ఎలా కట్టారో చూడండి. ఆ పైనుండి పెద్ద పెద్ద స్టోన్స్ వేసేవాళ్ళంట కిందకి. అంతేకాకుండా శాండ్ హీట్ చేసి వాళ్ళ మీద పోసేవాళ్ళంట. ఆర్చరీస్ తో ఒక్కొక్క బాణాలు వేస్తారన్నవారంట. ఇవన్నీ తట్టుకుని ఎనిమిస్ వాళ్ళ మీద అటాక్ చేయాలంటే చాలా కష్టమయ్యేదంట. ఫ్రెండ్స్, ఒకసారి ఈ క్యాస్టర్ స్టోరీ అంతా ఇమాజిన్ చేస్తే, మోరిస్ ఫెజరాల్డ్ ఫస్ట్ ఐర్లాండ్కి వచ్చినప్పుడు తనకి మైనూర్ దగ్గర ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు ఇదంతా ఓన్లీ గ్రీన్ ఫీల్డ్స్ మాత్రమే. తను స్లోగా ఒక బేస్ తయారు చేసి ఒక స్ట్రాంగ్ క్యాస్టల్ కట్టి ఇక్కడ సెటిల్ అయ్యాడు. అలా చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తూ ఈ ఫ్యామిలీ ఏకంగా ఐరిష్ గవర్నమెంట్ లో కీ రోల్ ప్లే చేసేంత స్థాయికి ఎదిగింది. తర్వాత వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే 11th సెంచరీ నుంచి బ్రిటిషర్స్ వాళ్ళ పవర్ ఎక్స్పాండ్ చేస్తూ ఐర్లాండ్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలోనే థామస్ ఓడిపోతుంటే ఈ క్యాస్టల్ మొత్తం నాశనం అయిపోయింది. ఫైనల్ గా నేను చూసింది ఏంటంటే, ఈ క్యాస్టల్ లో ఒక పవర్ రైజ్ అయింది, తర్వాత కొన్ని కారణాల వల్ల డెస్ట్రాయ్ అయింది. ఇప్పుడు మెమరీస్ మాత్రం మిగిలాయి. స్టెప్ చూడండి, ఒక్క స్టెప్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉండదు. ఇది కూడా ఎనిమిస్ నేను తప్పించుకోవడానికి ఒక ప్లాన్ అంట. ఇప్పుడు మీరు చూస్తుంది క్యాస్టల్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అవతల పక్క ఒక రివర్ ఫ్లో అవుతుంది, దాని మీద బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు ఫ్రెండ్స్, లోపలికి వచ్చేటప్పుడు ఈ బోర్డును ఒకసారి నోటీస్ చేయండి, సేఫ్టీ కోసం పెట్టారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న చెట్టు చూడండి ఎంతలా ఉందో. ఈ చెట్టు ఏమో తెలిస్తే కామెంట్ చేయండి. క్యాస్టల్ బ్యాక్ సైడ్ నుండి మైనూర్ సౌత్ క్యాంపస్ స్టార్ట్ అయిపోద్ది. మీరు చూస్తున్న సౌత్ క్యాంపస్ లో ఒక బిల్డింగ్ చూస్తున్నారు. దీని లోపల సెయింట్ పీటర్స్ కాలేజ్ ఉంది. నేను చూసిన దాన్ని బట్టి మైనూర్ యూనివర్సిటీ మొత్తం ఓల్డ్ స్టైల్ న్యూ స్టైల్ కంబైన్ ఉంటుంది. సౌత్ సైడ్ ఏమో అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, నార్త్ సైడ్ ఏమో అన్ని న్యూ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క బిల్డింగ్ సపరేట్ ఉంటుంది. ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకు సెయింట్ పీటర్స్ కాలేజ్ ఉంటుంది. ఈ కాలేజ్ ఒక బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్. ఈ కాలేజ్ 1795 లో కట్టారు. ఇది ఒక రిలీజియస్ కాలేజ్. ఇక్కడ ఎవరైనా ప్రీస్ట్ అవ్వాలంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ గార్డెన్ ఉన్న ఏరియాని సెయింట్ జోసెఫ్ స్క్వేర్ అంటారు. ఈ గార్డెన్ చూడడానికి బాగుంది. ఇక్కడ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, గోడ మీద తీగలు పక్కిచ్చారు. ఇదైతే భలే బ్యూటిఫుల్ గా ఉంది. 1700 లో ఐర్లాండ్ ని బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేది. అప్పుడు క్యాథలిక్ ఎడ్యుకేషన్ రిస్ట్రిక్టెడ్. ఎవరైనా ప్రీస్ట్ అవ్వాలంటే వేరే కంట్రీకి వెళ్ళి ట్రైన్ అవ్వాల్సి ఉండే. తర్వాత స్లోగా 1975 లో బ్రిటిష్ గవర్నమెంట్ అలౌ చేసింది. అప్పుడు ఈ కాలేజ్ కట్టారు. పక్కనే చూడండి, చర్చ్ లాగా ఉంది. చర్చో కాదో తెలియదు కరెక్ట్ గా, కానీ హిస్టారిక్ స్టోన్ బిల్డింగ్ లో బాగా బ్యూటిఫుల్ గా కట్టారు. ఒకప్పుడు సెయింట్ పీటర్స్ కాలేజ్ మొత్తం ఇప్పుడు మైనూర్ యూనివర్సిటీలో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మైనూర్ సౌత్ క్యాంపస్ గా పిలుస్తారు దీన్ని. ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్ మొత్తం 230 years హిస్టరీ ఉంది. ఇప్పుడు కూడా సెయింట్ పీటర్స్ కాలేజ్ లో క్యాథలిక్ ప్రీస్ట్ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసిన స్టాచ్యూ జాన్ పాల్ II స్టాచ్యూ. ఈయన ఒక క్యాథలిక్ చర్చ్ కి హెడ్ గా ఉన్నాడు. ఈయన పుట్టింది పోలాండ్ లో, కానీ ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ రిలీజియస్ లీడర్. ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన గుర్తుగా ఈ స్టాచ్యూ ఇక్కడ పెట్టారు. అలా సెయింట్ పీటర్స్ కాలేజ్ ని దాటుకుని కొద్ది ముందుకు వస్తే మనకు మైనూర్ యూనివర్సిటీ లైబ్రరీ కనిపిస్తుంది. ఈ యూనివర్సిటీ 1997 లో కట్టారు. ఇది వన్ ఆఫ్ ద న్యూయెస్ట్ యూనివర్సిటీ. అంతేకాకుండా దీని క్యాంపస్ 2 parts గా డివైడ్ చేసింటారు. ఒకటి సౌత్ క్యాంపస్, ఇంకోటి నార్త్ క్యాంపస్. నేను ముందే చెప్పినట్టు సౌత్ క్యాంపస్ లో అన్ని హిస్టారిక్ బిల్డింగ్స్, గ్రీన్ ల్యాండ్స్ ఉంటాయి. అదే నార్త్ క్యాంపస్ కి వచ్చే కొన్ని మొత్తం మోడర్న్ బిల్డింగ్, మోడర్న్ స్ట్రక్చర్, హైటెక్ ల్యాబ్స్ అన్ని ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీకి దాదాపు 100 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ చదువుకుంటారు. అంత పాపులర్ ఈ యూనివర్సిటీ. ఫ్రెండ్స్, ఈ చర్చ్ సెయింట్ మేరీస్ చర్చ్ టౌన్ సెంటర్ లో ఉంటది. ఇది కూడా స్టోన్స్ తో కట్టినట్టున్నారు. చాలా బాగుంది చూడడానికి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మైనూర్ హార్బర్ దగ్గరికి అయితే వచ్చాం. చెప్పాలంటే ఈ టౌన్ కి సీ కనెక్టివిటీ లేదు, కానీ ముందు ఈ రాయల్ కెనాల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంట. ఆ కాలంలో మనలాగా ట్రైన్స్, ట్రక్స్ లేవు కాబట్టి ఏదైనా సరుకులుంటే ఈ మార్గం ద్వారా చాలా కష్టంతో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఆ కాలంలో డబ్లిన్ నుంచి మిడిల్ ఐర్లాండ్ ప్రాంతాలకి ఈ కాలువ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు. ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్లేస్ ఇప్పుడు ఉన్నట్టు 200 years ముందు ఉండేది కాదేమో. మొత్తం ఇక్కడంతా బోట్స్ తో నిండిపోయేది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న కెనాల్ పక్కన ఉన్న దారిని టౌ పాత్ అని పిలిచేవాళ్ళు. ముందు బోట్స్ కి ఇంజన్ లేదు కాబట్టి గుర్రాలు కట్టి ఈ దారిలో అమ్మటి లాక్కొని వెళ్ళేవాళ్ళంట బరువైన వస్తువులన్నీ. తర్వాత ట్రైన్స్ రావడంతో ఈ కాలువ ద్వారా జరిగే ట్రాన్స్పోర్టేషన్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఒక పార్క్ లాగా కట్టేశారు. ఇక్కడ వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి, స్విమ్మింగ్ చేయడానికి వస్తారు. ఫోటోస్ దిగడానికి ఈ ప్లేస్ అయితే సూపర్ గా ఉంది. కొందరు అయితే ఇక్కడ వచ్చి చేపలు కూడా పడుతున్నారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న రాయల్ కెనాల్ పక్కన ఉన్న బిల్డింగ్ మైనూర్ రైల్వే స్టేషన్. దీనికి ఆనుకునే ఉంటది అది. ఫ్రెండ్స్, హార్బర్ కు ముందు పక్క ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటది, కానీ ఈసారి వచ్చినప్పుడు ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ సమ్మర్ లో మాత్రమే ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఎందుకంటే సమ్మర్ లో ఇక్కడ పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చూస్తుంటే మన సైడ్ ఉన్న ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది నాకైతే. సేమ్ అలానే ఉంది మొత్తం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పక్కనే ఉన్న ఒక చిన్న పార్క్ అయితే వచ్చాను. ఇక్కడ పాత్వే చూడండి ఎంత బాగుందో. అటుపక్క ఇటుపక్క చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు. ఇది నాకు బాగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది లేరు, కానీ ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ చాలా మంది వచ్చి వాకింగ్ చేస్తారంట. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ రోజు నేను ఈ బ్యూటిఫుల్ టౌన్ ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాను. నాకు ఈ టౌన్ లో నచ్చింది ఏంటంటే ఓల్డ్ హిస్టరీ అండ్ మోడర్న్ లైఫ్ స్టైల్ మొత్తం కలిపి ఒక చోటు చూశాను. ఐ హోప్ మీరు కూడా నాతో పాటు ఈ బ్యూటిఫుల్ టౌన్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మంచి ప్లేస్ లో కలుసుకుందాం. సీ యూ అగైన్. బాయ్.